నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి పంట నేను ఎప్పుడు మన ఏరియాలో చూడలేదు. ఎక్కడ కొన్నావు? వీటి ధర ఎంత పడుతుంది? దాని మీద కూడా తక్కువ బాబాయ్, ఈ బాస్మతి వరి వేయాలని నీకు బాస్మతి రైస్. హాయ్ ఫ్రెండ్స్, నేనండి డ్రైవర్ బాబుని. ఫ్రెండ్స్, చూసారా అంతా వరికాయలు. ఈ కాయలు మా బాబాయ్ ఈ సంవత్సరం చాలా వెరైటీగా కొత్తగా ఉండాలని బాస్మతి రైస్ అయితే ఇక్కడ వేసిన. ఇక్కడ ఎవరు అలాంటి పంట అయితే వేయరు. ఈ సంవత్సరం అయితే మా బాబాయ్ కొంచెం ధైర్యం చేసి అయితే బాస్మతి రైస్ అయితే పండించున్నాడు. నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి పంట నేను ఎప్పుడు మన ఏరియాలో చూడలేదు. అక్కడ మా బాబాయ్ అయితే ఉన్నాడు. మా బాబాయ్ని అడిగి దీని గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మా బాబాయ్ అయితే అక్కడైతే ఉన్నాడు. మా బాబాయ్ని అయితే అడిగి తెలుసుకుందాము, రండి. ఏం బాబాయ్, బాగుంటావా? బాగున్నా బాబాయ్. బాబాయ్, ఈ బాస్మతి వరి వేయాలని నీకు ఎందుకు అనిపించింది? నాకైతే చాలా రోజులుగా నుంచి కోరుకుంది బాస్మతి వేయాలని. నేను చాలా మందిని అడిగినాను, కానీ మన ఏరియాలో సెట్ కాదని చెప్పి చాలా మంది చెప్పారు. అయినా కూడా ఏది చూద్దాం, వస్తుందా రాదా తెలిసిపోద్ది కదా అని చెప్పేసి ఒక ఆలోచనతో వేయడం స్టార్ట్ చేశాను. బాబాయ్, ఈ విత్తనాలు ఎక్కడ కొన్నావు? వీటి ధర ఎంత పడుతుంది? విత్తనాలు చాలా మందిని అడిగి చూశాను. ఒక 2 సంవత్సరాలు ట్రై చేశాను. ఎవరిని అడిగినా విత్తనాలు అయితే ఎక్కడ దొరకలేదు. ఈ సంవత్సరం ఆన్లైన్ లో చూస్తే విత్తనాలు కనిపించాయి. ఆన్లైన్ లో కనిపిస్తే ఒక 3 కేజీలు బుక్ చేయడం జరిగింది. అప్పుడు ఎంత పడింది రేటు? ఈ కాస్ట్ వచ్చి 190 రూపాయలు ప్లే చేశాడు. 3 కేజీలు కొనుక్కున్నట్లేకి 180 రూపాయలతో ఇచ్చాడు. బాబా, ఇది ఏ రకం బాస్మతిలో? ఇది బాస్మతిలో పోసా 1509. బాగా వస్తాయి? బాగా వస్తుంది అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది, మనకి కొత్త కదా, పర్వాలే బాగానే ఉంది. బాబాయ్, దీని నారుమడి ఎలా చేసావు? దీని నారుమడి అంటూ ప్రత్యేకంగా అయితే నేనేం చేయలేదు. ఈ పక్కన వేసిందంతా ఇది షుగర్లెస్ లో, దానికైతే ఎట్లా నారు పోసినామో దీనికి కూడా అలాగే పోసాను. సో నారైతే చాలా బాగా వచ్చింది. దీన్ని ఎన్ని రోజులకైతే మనం కైలోకి నాటుకోవాలి? దీన్ని ఈ నారు అయితే మనకి 18 రోజుల నుంచి 25 రోజుల లోపల మనకి యాతకైతే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 18 రోజుల నుంచి 25 రోజుల లోపల మనం నారు తీసుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. ఒక రవ్వ అటు ఇటు వెనక ముందు నాటుకున్నా కూడా ఏం ఇబ్బంది లేదు కదా? అంటే మనకి 25 రోజుల నుంచి పైన పెరిగితే దిగుబడి తగ్గుతుంది, పైరు అంతా పుష్కలంగా రాదు. దాంతో 25 రోజుల నుంచి లోపలే మనం నారేత అయితే వేసుకోవాలి. అయితే దీన్ని సరైన సమయంలోనైతే నాటుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అవును బాబాయ్, ఇప్పుడు బాగా వరి బాగా పండి బాగా విత్తనాలు బాగా రావాలంటే ఇప్పుడు వరకు మీరు ఏమేమి ఎరువులు వాడున్నారు? ఏమేమి పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు దీనికి? దీనికంటూ మనం ప్రత్యేకంగా మందులు అయితే ఏం తేలేదు. దానికి ఏ మందు అయితే వేసినామో షుగర్లెస్లకి అదే మందు దీనికి వేయడం జరిగింది. దానికి ఏ మందు అయితే స్పేర్ చేసినామో అదే మందు దీనికి స్పేర్ చేయడం జరిగింది. నన్ను అడిగితే దాని మీద కూడా తక్కువ పెట్టుబడి దీనికే పెట్టినాను అనుకుంటా. ఇప్పటి వరకు అయితే నాకు బాస్మతిలో ఎక్కడ తెగులు అన్నది అయితే కనిపించలేదు. అయితే చాలా వరకు తెగులు తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిగతా అన్ని రకాల కంటే ఈ రకం రవ్వ తెగుళ్ళు తక్కువగానే కనిపించింది నాకైతే. బాబాయ్, ఈ బాస్మతి ఎన్ని రోజులకి చేతికి వస్తుంది మనకు? బాస్మతి సేమ్ అంతే, 120 రోజులకి చేతికి వచ్చేస్తుంది అంతే. వాటితో పాటు ఇది దాంతో పాటే ఇది కూడా 120 రోజులకి అన్ని రకాలతో పోల్చుకుంటే వాటితో పాటు ఇది కూడా అంతే. అంతే అంతే.
సరే బాబాయ్, మాకైతే ఇప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావని నేనైతే అనుకుంటున్నా. మన ఊర్లో మొదటిసారిగా బాస్మతి రైస్ చేసింది నువ్వే అని తెలిసింది. చాలా థ్యాంక్స్ బాబాయ్. నీ పంట ఇంకా బాగా పండి మంచి లాభాలు పొందాలని నేనైతే ఆ దేవుణ్ణి అందరినీ కోరుకుంటున్నాను. మా బాబాయ్ని బాగా చల్లగా ఉండాలని, ఇట్లాంటి పంటలు ఇంకా చాలా రకాలు నాటాలని, ఇంకా ఎక్కువగా పొలం అంతా దండిగంతా ఇదే వేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఓకే బాబాయ్, అట్లా మా సబ్స్క్రైబర్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉంటే వాళ్ళని చేసుకోమని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, మన డ్రైవర్ బాబుని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన డ్రైవర్ బాబుని ఇంకొంచెం పైకి చేసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. రెడీ? ఓకే. బాగున్నాను నాయనా, బాగున్నావా? బాగున్నాను నాయనా, బాగున్నావా? బాగున్నా బాబాయ్. మన ఊర్లో కొత్తగా బాస్మతి రైతు నా బాబాయ్, నేను కూడా మన ఊర్లో బాస్మతి వరి సాగు బాస్మతి వరి వేయాలని నీకు ఎందుకు అనిపించింది? అనిపించింది ఒకటే ఉండకూడదు ఇంకా. సరే చెప్తా ఉండు, చెప్పు. కానీ వా లో యాంగిల్ కాదు, పగబెట్టు. ఇంకా ఇంకొకటే, బాస్మతి ఊరి నీకు ఎందుకు వేయాలనిపించింది? అయిపోయింది నీ సీన్ వాళ్ళకి అయిపోయింది. ఒకటే మాట, మరి ఎంత ముందు నవ్వు వస్తుంది.